బిడ్డకేమీ జరగకుండా ఊరిన పట్టిన దుష్టశక్తి వదిలిపోవాలంటే అక్షయ పేరున మృత్యుంజయ యాగం జరిపించాలి. దుష్ట వ్యూహంలోకి నీ కూతుర్ని పంపిస్తున్నావు. ఖచ్చితంగా తిరిగొస్తుంది. మీ కోడలికి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసి ఉంటుంది. కాదని వెనకకు లాగకండి. యాగం చేయడం వలన అంతా మంచే జరుగుతుందని ఆయన సూచించారు. రేపు ఆ యాగం జరిపించి చూద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. నాకైతే ఇవేం వర్కౌట్ కావు అని అనిపిస్తుంది. ఆదిలోని హంసపాదులా ఎందుకు నెగటివ్ గా మాట్లాడుతున్నావు? స్వామీజీ కంటే గొప్పదానివా నువ్వు? ఆయన కాలజ్ఞానాన్ని తప్పుపడుతున్నావా? ఇది నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం జరిపించే యాగం కాదు, అందరి గురించి జరిపించబోయేది. నా సంకల్పంలో మీరు భాగం కాకపోయినా పర్వాలేదు, భారం కాకుండా ఉంటే చాలు. అమ్మా అవని, సినిమా తీసేవాడికి కష్టం తెలుస్తుంది గాని రివ్యూ రాసేవాడికి ఏం తెలుస్తుంది? వీళ్ళు కూడా అంతే, నోటికి ఏదొస్తే అది వాగుతుంటారు. నువ్వేం పట్టించుకోకు. అమ్మా, ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం. నాన్నమ్మ మనకు అవకాశం ఇచ్చింది, అంతే చాలు. రేపు ఆ ఏర్పాట్లు చూసుకుందాం. దేని గురించి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? ఆ స్వామీజీ వశీకరణ తరవడానికి ఏదైనా ఉపాయం చెప్పాలి గాని యాగం చేయించమని ఎందుకు చెప్పారు? యాగమా? ఆయన మాటను మాత్రం మనం ఎలా నమ్మగలం? ఇదంతా ఎటు తిరిగి ఎటొస్తుందో ఏం అర్థం కావట్లేదు. చూడండి, అక్షయ్ని కోట దగ్గరికి పంపించమని కండిషన్ పెట్టిన దగ్గర నుంచి తల్లిగా నేనెంతలా నలిగిపోతున్నానో నాకు తెలుసు, నా బిడ్డకి తెలుసు. అయినా నేను వెనకడుగు వేయడం లేదు. మీరంతా కూడా నాకు సపోర్ట్ చేయండి. నా బిడ్డని నేను వశీకరణ నుంచి కాపాడుకోవడానికి రేపు మృత్యుంజయ యాగాన్ని మనింట్లో జరిపిస్తాను. ఎటువంటి విఘ్నం లేకుండా జరిగింది అంటే వశీకర అంతం చాలా సులువైపోతుంది. ఈ సమయంలో ఇటువంటివి నాకు ఇష్టం లేకపోయినా నువ్వడిగావు కాబట్టి చివరి అవకాశమిస్తున్నాను. ఎటువంటి తేడా రాకుండా చూసుకునే బాధ్యత నీదే. ఇది వరకు మన ఊరికొచ్చేటప్పుడు ఎంతో సంతోషంగా వస్తుండేవాళ్ళం, తిరిగి వెళ్లేటప్పుడు కూడా అంతే సంతోషంగా వెళ్తుండేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం పెద్ద సమస్యతో వచ్చాం. ఆ సమస్యతో ఇంకా పోరాడుతూనే ఉన్నాం. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుంది మన పరిస్థితి. అక్షయ్ని పంపించనంటే ఊరి వాళ్ళకి అవనికి కోపం వస్తుంది. పంపించడానికి నా మనసు అంగీకరించడం లేదు. పరిస్థితుల్ని చూస్తుంటే నాకేమనిపిస్తోందో తెలుసా అండి? ఇవన్నీ చూడ్డానికేనా నేనింకా బ్రతికున్నది? చనిపోయినా బాగుండేదనిపిస్తోంది. వేదా, ఏంటా మాటలు? అవునండి, ఎంతో గౌరవంగా నీరాజనాలు అందుకున్న ఈ ఊర్లో అదే జనం నిష్ఠూరంగా నా గురించి మాట్లాడుతుంటే మనసుకి చాలా కష్టంగా అనిపిస్తోందండి. వేదా, కొన్ని సంవత్సరాలుగా మనం ఎన్నెన్నో కష్టాలు దాటుకుంటూ వచ్చాం. ఇప్పుడు వచ్చిన కష్టాలను చూసి ఎందుకింత వైరాగ్యంగా మాట్లాడుతున్నావు? ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకు. మన ఊళ్ళో మనకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు, కల్లో కూడా ఊహించలేదు. అమ్మవారి మీద భారం వేద్దాం, అంతా ఆవిడే చూసుకుంటుంది. అమ్మా, ఈ
ఊర్లో నువ్వు ఆనాడు అడుగు పెట్టిన తరువాతే కరువు అడుగు బయట పెట్టింది. ఈ ఊర్లో ప్రతి ఇంట్లో నువ్వు దీపాన్ని పెట్టావమ్మా. ప్రతి గడపలోనూ ప్రతి గుండెలోనూ నువ్వున్నావు. ఎందరితో ఊపిరి నిలబడిందంటే అది నీ దయ వల్లే. అటువంటిది ఈరోజు నువ్వు చావు గురించి మాట్లాడడం తప్పమ్మా. ఎలాంటి విఘ్నం లేకుండా దానిని నేను పూర్తి చేస్తాను. అప్పుడు ఎవ్వరికీ ఎలాంటి సమస్యలు ఉండవు. మీరు ఏదేదో ఊహించుకుని అధైర్యపడకండి. వశీకరతో పోరాడి ఎంతో కష్టపడి మిమ్మల్ని కోట నుంచి బయటికి తీసుకొచ్చింది ఎందుకేనా? మీ నోటి నుంచి చావు మాట వినడానికా? మీరు నిండు నూరేళ్లు బ్రతుకుండాలి. మీ మార్గదర్శకత్వంలో మేమంతా నడవాలి. మన కుటుంబం ముందులాగే మంచి పనులు చేస్తూ అందరి మన్ననలను పొందాలి. ఊరిని కాపాడాలి, సస్యశ్యామలంగా ఉంచాలి. మీరు చూడవలసింది ఎంతో ఉంది. నేను బ్రతకుండగా మన కుటుంబంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రాణహాని కలగనివ్వను. రేపు యాగం పూర్తయ్యేంత వరకు కొంచెం ఓపికతో ఉండండి. అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీకోసం ప్రాణాలైనా వదులుతాను గాని ఎవ్వరికీ ఏమీ జరగనివ్వను.